శ్రీమాత్రే నమః. ఏడాది పొడవునా మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తారు పండితులు. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీర్వాదాలు ఈ అమావాస్య చాలా ప్రత్యేకం అని చెప్తారు. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించే సకల దోషాలు నశిస్తాయని చెప్తారు. సముద్ర స్నానం కుదరని వారు నది స్నానం చేసిన అత్యుత్తమం. శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యయే. అందుకే ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజిస్తాము. అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. పుష్యమాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29 బుధవారంన వస్తుంది. ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏ ఫలం లభిస్తుంది అనేది తెలుసుకుందాం. మౌని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్రలేసేందుకు ప్రయత్నించాలి. అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్యభగవానునికి నీటిని ఆద్యం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు. అలాగే స్నానం చేసినంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఈ అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు, కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దారిద్ర్యాన్ని దారితీస్తుంది. చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిది. అమావాస్య రోజు తలకి నూనె రాసుకోవడం మంచిది కాదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రాన్ని దారితీస్తుంది. అలాగే వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు. అవసరమైన చర్చలు చేయకూడదు. దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు. ఎవరిని శపించకూడదు లేదా తిట్టకూడదు. మన మాటలు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీ మాటలు మనస్సుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మౌని అంటే మౌనంగా ఉండడం. అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి. అలాగే చేతల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు. వాగ్వాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించడం మంచిది. ఈ రోజున పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందుతారు. ఈ రోజున ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపించకండి. ఆహారం పెట్టండి. అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి. అలాగే పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానునికి ఆజ్యం సమర్పించాలి. రాగి పాత్రలో ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటిని సూర్యునికి ఆద్యంగా ఇవ్వాలి. శ్రీమాత్రే నమః.